నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్ లీడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ చాలా డెలిషియస్గా ఉంటుందండి. ఏం లేదండి, సింపుల్ ఆకుకూరతో గ్రేవీ. అదేంటండి ఆకుకూరతో గ్రేవీ అని అనుకుంటున్నారా? వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ తప్ప ఇంకా ఏ గ్రేవీ ఉండదండి. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ గ్రేవీని ట్రై చేయండి. ఏమంటే నేను ఇవాళ మెంతి కూరతో చేసి చూపిస్తున్నానండి. మెంతి కూర క్లీన్గా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటో, ఉల్లిపాయ ముక్కలు కూడా రఫ్గా చాప్ చేసేసి పక్కన పెట్టుకొని అందులోకి దాల్చిన చెక్క, యాలక్కాయ, ఒక లవంగం వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసి దోరగా వేయించేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత నువ్వులు, తెల్ల నువ్వులు వేసేసి వేయించుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు అలా మంచి సువాసన వచ్చే వరకు వేయించేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా ఇదంతా కూడా మనం గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా బేసన్ పిండి, అదే అండి శనగపిండిని ఒక 2-3 నిమిషాల పాటు అలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించేసేసుకోవాలి. అలా వేగిన దాన్ని ఇందాక మనం పల్లీలు, నువ్వులు వేసుకున్నాం కదా, దాంట్లోకి అదే మిక్సర్ జార్లోకి వేసేసి మెత్తగా పొడి చేసేసి ఒక దాంట్లోకి తీసేసుకోండి. ఇందులోకి కర్రీకి సరిపడా పసుపు, కారం, ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, లాస్ట్లో కొద్దిగంత గరం మసాలా వేసేసుకొని మంచిగా మొత్తంగా కలిపేసేసుకోండి. అంతా కూడా చాలా సింపుల్ గ్రేవీ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఇందాక కచ్చాపచ్చాగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని ఆ గ్రేవీ కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఏదైనా కడాయిలోకి కాసంత వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసేసుకొని 2-3 నిమిషాల పాటు అలా వేగనివ్వండి. ఇక్కడ మెంతి కూర బదులు మీరు పాలకూర యూస్ చేసుకోవచ్చు, తోటకూర కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మెంతి కూర ఏంటంటే మంచి స్మెల్ ఉంటుంది. ఈ సీజన్లో మనకు చాలా ఎక్కువగా కూడా దొరుకుతుంది కాబట్టి తింటే చాలా చాలా వంటికి మంచిది కాబట్టి నేను ఇక్కడ మెంతి కూర యూస్ చేసుకున్నాను. అలాగే దీంట్లోకి అదే బాణీలోకి కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసేసి కలిపెట్టేసుకోండి. ఆ తర్వాత ఆకుకూరని, మనం వేయించుకున్న ఆకుకూరని అంతా కూడా కలిపెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా గరం మసాలా అంతా చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని కొద్దిగంత వాటర్, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు సన్నని మంట పైన పెట్టి ఉడికించుకోవాలి. చూస్తున్నారా, గుమగుమలాడే మెంతి కూర గ్రేవీ రెడీ అయిపోయింది. మనకు పైనుంచి క్రీమ్ చల్లి కొద్దిగా కొత్తిమీర చల్లారంటే ఇది చపాతీలో కానీ లేదా ఫ్రైడ్ రైస్లో కానీ ఏ ఫ్లేవర్డ్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.